తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. కొన్ని వారాల్లో కొన్ని నక్షత్రాలు వస్తే విశేషవంతమైనటువంటి పర్వదినంగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. శాస్త్ర వచనమే ఇది. అలాంటి విశేషవంతమైనటువంటి రోజు రాబోతోంది. రేపు 4వ తారీఖు ఆదివారం పుష్యమి నక్షత్రం ఉండబోతోంది. సో ఎప్పుడు ఉండబోతోంది, ఏ సమయంలో ఉండబోతోంది, దీని వైశిష్ట్యం ఏమిటి, మరి స్పెషల్ గా వస్తోంది కాబట్టి ఎలా వినియోగించుకోవచ్చు ఆ సమయాన్ని, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. ఆదివారం పుష్యమి అనేది కానీ, గురువారం పుష్యమి అనేది కానీ మనకి ఎప్పుడు మొదటి నుంచి కూడా అవి చాలా ప్రభావవంతమైన రోజులుగానే చెప్పాలి. అయితే సాధనలో ఉన్నప్పుడు అంటే ఏదైనా సరే మనం ఒక కొత్తగా మంత్రజపం తీసుకున్నప్పుడు కానీ, లేదా కొత్తది ఏదైనా ఒక పూజ మొదలెడదాం అనుకున్నప్పుడు కానీ, నిజానికి గురువారం పుష్యంతో కంటే కూడా ఇంకా అనేక రెట్లు బలమైనది ఆదివారం పుష్యమి. అవునా? సో ఇప్పుడు గురు పుష్యమి అనేది క్రమంగా ఎక్కువ ప్రాచుర్యాన్ని సంతరించుకుంటుంది. కానీ రవి పుష్కర యోగం అంటే చాలా అద్భుతమైన యోగం. మొదట అయితే ఎక్కువ శాతం ఇదే ఎక్కువగా మనకి ప్రాధాన్యతలో ఉండేది. కాకపోతే తర్వాత మరి గురు పుష్యమి యోగం అనేది ప్రాధాన్యతలోకి ఎందుకు వచ్చింది అంటే కనుక, గురుడు నక్షత్రం పుష్యమిగా భావించి ఆ రకంగా కూడా గురుడికి ఆపాదించి దానికి విశిష్టమైన యోగ్యంగా చెప్పడం అనేది. అంటే ఇక్కడ మీకు పుష్యమి అంటే ఇప్పుడు పుష్యమి శని అనుకుంటున్నాను, అలా కాదు. ప్రతి ఒక్క దానికి మళ్ళీ వారి యొక్క అది నక్షత్రం అనేది ఉంటుంది కదా. అలా గురుడు నక్షత్రంగా పుష్యమిని భావించడం అనేది. పుష్యమికి అధిదేవత గురువు అనేది బృహస్పతి అనేది వింటూ ఉంటాం. అదే మరి బృహస్పతి అదే. అందుకని మరి పుష్యమి నక్షత్రంలో గురుడు గురువారం కలిసి వచ్చినప్పుడు ఆయన సొంత నక్షత్రంగా భావిస్తాం కదా. సో అందుకని దాని గురు పుష్య యోగమే అన్నాం. కానీ ఆదివారం పుష్యమితో వచ్చిన నక్షత్రానికి మరింత బలము విశిష్టత అనేది ఉంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతాను సార్. జ్యోతిష శాస్త్రంలో మనం చూసుకుంటే శనికి రవికి పడదు అని అంటూ ఉంటారు. ఎంత వాళ్ళు కొడుకు తండ్రి కొడుకులు అయినప్పటికీ మరి ఇక్కడ యోగంగా ఫామ్ అవుతోంది ఆదివారం పుష్యమి అని అంటే. పుష్యమి అంటే శని భగవానుడి రవికి, ఆదివారం అనేది రవికి ఎట్లా యోగం అవుతుంది పడనప్పుడు కదా. కానీ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే పడని వాళ్ళే మరింత కలిసి ఉంటారు. అంటే దాన్ని ఎలా భార్యాభర్తల్లాగా అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక సైన్స్ ప్రకారం ఏం చెప్తుందంటే కనుక, ఏవైతే సజాతి ధృవాలు ఉంటాయో అవి వికర్షించబడతాయి, విజాతి ధృవాలు మాత్రమే ఆకర్షించబడతాయి. సో ఏమంటే హిరణ్యకశిపుడు ఎంత తన శత్రువు అయినప్పటికీ కూడా నిత్యం నారాయణ నారాయణ అని జపించడం చేతనే ఆ నారాయణ చేతిలో ముక్తిని పొందగలిగాడు. సో అలాగా తండ్రి కొడుకులు అన్నాక విభేదాలు అనేవి ఉండొచ్చు. అంటే సూర్యుడేమో అమిత శక్తివంత స్వరూపుడు, ఈజీగా ఏమంటే ప్రజ్వలించగలడు. కానీ ఇక్కడ శని దానికి క్వైట్ ఆపోజిట్. సో లక్షణాల గురించి మనం వీళ్ళిద్దరిని చెప్పడానికే తప్ప మరి అంత ఆపాదించలేము. తర్వాత రెండోది పుష్యమి అనేది ఒరిజినల్ గా గురుడికి సంబంధించిన నక్షత్రం కదా. గురుడు రవి అత్యంత మిత్రులు కదా. సో ఆ రకంగా కూడా మరొక భావం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ రవి పుష్కర యోగాల్లో నేను లోగడు కూడా ఒక సందర్భంలో చెప్పి ఉన్నాను. కానీ ఎవరికైనా సరే ఖచ్చితంగా ఒక ఈ ఉంగరాలు కానీ అవి తేలిగ్గా చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే అప్పటికప్పుడు ఉంటే కనుక ఏదైనా సరే రాగి, బంగారం, తర్వాత వెండి, ఈ 3 లోహాలతో కలిపి ఒక తీగలాగా కానీ ఒక ఉంగరంగా కానీ ఈ రోజు ఈ పుష్యమి నక్షత్రం పూర్తయ్యే లోపు కనుక వాళ్ళు తయారు చేసుకుని చేతికి పెట్టుకుంటే, ముఖ్యంగా కుడి చేతి చూపుడు వెలుగు పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఆకర్షణ యోగం అనేది ఉంటుంది. సో అది చాలా మందికి రాగి తర్వాత వెండి బంగారం సమపాలనలో ఉండాలి. అలా ఏం లేదు, ఎవరికి ఏది అంటే ఇప్పుడు అందుబాటులో మనం వెండి బంగారం పెట్టుకునే స్తోమత ఎక్కువ ఉంది అనుకోండి, బంగారం పెట్టుకోండి. సో కానీ సాధారణంగా ఏంటంటే వెండి కొద్దిగా బెటర్ ఉంటుంది. బంగారం వేరే లోహాలతో కలిసినప్పుడు అంత దాని యొక్క మెరుపు అనేది తక్కువ ఉంటుంది. సో అందుకని అది వాళ్ళ ఇష్టం. కానీ ఈ త్రిలోహాలతో కలిపిన ఉంగరాన్ని ధరించినట్టయితే కనుక చాలా అద్భుతమైన ఆకర్షణ అనేది ఉంటుంది. అది కూడా ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మాత్రమే అది మళ్ళీ మీకు గురు పుష్యమిలో పనికిరాదు. ఆదివారం పుష్యమి యోగం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. రేపు ఈ 4వ తారీఖున ఏ సమయంలో ఉండబోతుంది సార్ ఈ రవి పుష్యమి యోగం? ఇది ఇంచుమించు మనకి మధ్యాహ్నం 3:21 నుంచి ఆ రోజు రాత్రి దాకా ఉంది. మన్నాడు పొద్దున కూడా ఉంది. కానీ మనకి ఆదివారం నాడు రావటం అనేది కావాలి కదా.
సో అందుకని ఆదివారం అంతా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఉంది చక్కగా. మధ్యాహ్నం 3 అంటే అప్పటికప్పుడు కొంతమంది ఏంటంటే ఈ విశ్వబ్రాహ్మణులు అప్పటికప్పుడు చేసేస్తారు. చేసేస్తారు. ఉమ్. అలా చేయగలిగే పరిచయాలు మనకి ఎక్కువ ఉంటే గనక అప్పటికప్పుడు చేయించేసి ధరించవచ్చు. అప్పటికప్పుడు అప్పుడే పెట్టేసుకోవచ్చా సార్, లేకపోతే ఏదైనా ఆరాధన పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే చిన్న మంత్రం ఉంటుంది, పుష్యమి మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం పుష్యమ్యే నమః. ఓం హైం హ్రీం శ్రీం పుష్యమ్యే నమః. ఓం హైం ఐం హైం హ్రీం శ్రీం పుష్యమ్యై నమః. నమః. ఓకే సార్. ఇది పెట్టేసుకుని ఎన్నిసార్లు చదివి ఒక పెట్టుకోమంటారు? 27 సార్లు ఉమ్. చదువుకుని పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇది ఒక తేలికైన పద్ధతి. ఈ ఉంగరం కాకుండా ఇంకేమైనా అదే పరిహార కదా. మార్గాలు ఉన్నాయా? ఇదే రోజు ముఖ్యంగా ఉద్యోగం కావాలి అని కోరుకునే వాళ్ళ కోసం ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజే చేయాలి. తర్వాత దాంతో మనకి ఏంటంటే ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలి. దాంట్లో ఒక 3 లవంగాలు పెట్టాలి. తర్వాత మనకి ఏదైతే కోరిక ఉండే కాగితం ఉంటుందో ఆ కాగితాన్ని కూడా దాంట్లో పెట్టుకోవాలి. అంటే నాకు తక్షణం ఈ ఉద్యోగం రావాలి, లేదా ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్కి హాజరు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి హాజరవుతున్నారో, ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వాటికి సంబంధించిన కోరిక కాగితం మీద రాసుకుని ఆ కాగితం మీద ఏంటంటే ఇదే లవంగాల్ని తడిపి 3 చారలు గీయాలి ఆ కాగితం మీద. వీటన్నిటి ఒక చిన్న ఎరుపు వస్త్రంలో పెట్టేసి ఈరోజు దేవుడి దగ్గర పెట్టినా, లేదా తరచు ఎవరు ముట్టుకోని చోట పెట్టినా పెట్టేసి ఎప్పుడైనా సరే వీళ్ళకి ఇంటర్వ్యూలు కానీ పరీక్షలు కానీ ఉన్నప్పుడు వాళ్ళ జేబులో కానీ అది పెట్టుకుని వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. అది అక్కడ దానికి కూడా ఒక చిన్న మంత్రం ఉంది. ఓం హైం క్లీం విజయాయ నమః. ఓం హైం క్లీం విజయాయ నమః. విజయాయ నమః. ఇది మనకి ఎలాంటి ఉద్యోగ పరీక్షలు ఇంటర్వ్యూల్లో ఖచ్చితంగా విజయాన్ని చేకూర్చగలిగే తంత్రం. పిల్లలు పరీక్షలు రాయడానికి వెళ్తున్నారండి, అది గ్రూప్స్ అవ్వచ్చు, లేకపోతే ఏ పరీక్ష ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకే ఉపయోగపడుతుంది. అంటే మన దైనందికంగా ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాయాలన్నా, 10th పరీక్షలు దానికి కాదు, గ్రూప్స్ అయిపోయిన తర్వాత అటెంప్ట్ చేయడానికి ఉద్యోగాలకు సంబంధించిన సో వాటికి సంబంధించిన దానికి మటుకు ఇది బాగా పనిచేయటం అనేది ఉంటుంది. సో అందుకని రెండింటికి కూడా అటు ఏదైనా సరే ఉంగరం దొరికిన వాళ్ళు ఉంగరం పెట్టుకోవచ్చు, ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు. అంటే మనం అందరం తరచు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం ఈ ఉద్యోగాలు అనేవి ఎంత ఇబ్బందిగా మారి ఉన్నాయో, ఇంకా మారబోతున్నాయని కూడా మనం వింటూనే ఉన్నాం. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళకి అంతులేని ఆనందాన్ని కలిగించడానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అద్భుతం సార్. ఉద్యోగము, ఆకర్షణ ఇవి కాకుండా ఇంకేమైనా యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుందా సార్? అంటే ఇక్కడ మనం ఉద్యోగము వాటిగా మనం ప్రస్తుతం అయితే తీసుకున్నది, కానీ నేననేది ఏంటంటే ఇవాళ ఏదైనా సరే మీకు కొత్తగా ఒక పూజ మొదలెట్టాలనే కాన్సెప్ట్ ఉన్నా, లేదా ఏదైనా సరే మనకి తెలిసిన గురువు దగ్గర ఒక మంత్రం తీసుకుందాం అనుకున్నా, ఇది చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే మనకి తెలిసిందే కదా, ఎలాగ పుష్కర యోగాలు కూడా ఉన్నాయి, సర్వార్థ సిద్ధి యోగాలు ఉన్నాయి. సో ఇంత మంచి రోజు కాబట్టి నిజంగా మీకు ఏదైనా ఏమంటే నాకు ఎప్పటి నుంచి ఏదైనా మంత్రం తీసుకుని సాధన చేయాలని ఉంది అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఎవరో మీకు తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఒకవేళ గురువు ఎవరు లేకపోతే వేరే మార్గం ఉందా అంటే ఉంది. ఇప్పుడు ఏదైనా సరే మీరు దుర్గాదేవి మంత్రం అనుకోండి, ఆ దుర్గాదేవి దగ్గర ఏదైతే ఇప్పుడు మనం మంత్రం అనేది ఉంది కదా, సపోజ్ దుర్గాదేవి అనుకోండి, ఓం దుమ్ దుర్గాయ నమః అనేది ఈ రోజు నుంచి మొదలు పెడతారు. ఆ మంత్రాన్ని కనీసం ఒక 54 సార్లు కాగితం మీద రాసి ఆవిడ పటం దగ్గర పెట్టేసి, మరి గురువు దగ్గర మనం ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి కదా, మీ శక్తి కొద్ది 100 రూపాయలు పెడతారు, 50 రూపాయలు పెడతారు, ఎంతో కొంత ఆవిడ పెట్టి, అమ్మా నిన్నే నేను గురువుగా భావిస్తున్నాను, ఈ రోజు నుంచి ఈ జపం ప్రారంభించాలనుకుంటున్నాను అని చెప్పి, ఆ తర్వాత ఏదైతే దక్షిణ పెట్టామో దాన్ని ఏదైనా సరే దుర్గాదేవి ఆలయం ఉండిలో వేసేస్తే అయిపోతుంది. ఆ రోజు మొదలెట్టడం, శివుడు అనుకుంటే శివుడికి, అలా విష్ణు అనుకుంటే విష్ణువుకి, అలా అనుకుని వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ ఇచ్చి వాళ్ళే గురువులుగా భావిస్తే అది కూడా మంచిది. ఎందుకంటే కలియుగంలో సద్గురువులు లభించడం కూడా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే గురువు పేరుతో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది భీకరంగా జరుగుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇది ఇంకా తేలిక సులభ పరిహారం. ఎక్కడ ఎత్తుక్కుంటూ వెళ్తాం, సరే ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడ ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఆ కాగితాన్ని తర్వాత ఏం చేయమంటారు? ఆ కాగితాన్ని ఏదైనా అదే ఆలయాల్లో ఎక్కడెక్కడ వేసేయచ్చు, లేదా పారే నీటిలో కలిపేయచ్చు. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే రేర్ గా వస్తూ ఉంటుంది. రవి పుష్యమి యోగం అయితే ఈ మధ్య కాలంలో అయితే పుష్యమి కొద్దిగా ఎక్కువ వచ్చాయి, కానీ రవి పుష్యమి ఏర్పడలేదు.
అవును. సో వస్తోంది కాబట్టి వినియోగించుకోవాలి మన వాళ్ళని ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే.